హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు G1 డే ట్రేడర్ తెలుగు. ఈరోజు మార్కెట్ సెషన్ చాలా డ్రామాటిక్గా మొదలైంది. గ్లోబల్ క్యూస్ పాజిటివ్గా ఉన్నాయని మార్నింగ్ మనం గ్యాప్ అప్ చూసాం, కానీ హైయర్ లెవెల్స్ దగ్గర మార్కెట్ సస్టైన్ అవ్వలేకపోయింది. ఇప్పుడు మార్కెట్ నెంబర్స్ చూద్దాం. సెన్సెక్స్ 77,988 దగ్గర క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ 122 పాయింట్స్ డ్రాప్ అయింది. నిఫ్టీ 50 మార్నింగ్ హై 24,400 నుండి డ్రాప్ అయ్యి 24,196.75 దగ్గర సెటిల్ అయింది. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు యాక్చువల్ ప్రెజర్ ఫేస్ చేసింది. ఇదే 56,086 దగ్గర క్లోజ్ అయ్యి అరౌండ్ 215 పాయింట్స్ క్లోజ్ అయింది. ఓవరాల్గా ఈరోజు ఒక సెల్ ఆన్ రైజ్ డేగా మిగిలిపోయింది. ఇండెక్స్ రెడ్లో ఉన్నా కూడా ఓవరాల్ మార్కెట్ బ్రెత్ పాజిటివ్గా ఉంది. అంటే ఇండివిజువల్ స్టాక్స్లో బయింగ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. రీజన్ ఫర్ ద రివర్సల్. మార్కెట్ మార్నింగ్ అంతా బాగుంది, ఆఫ్టర్నూన్ ఎందుకు పడింది? దీనికి మెయిన్ 3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి టెక్నికల్ రెసిస్టెన్స్. నిఫ్టీకి 24,350, 24,400 రేంజ్ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్. పాస్ట్ ఫ్యూ డేస్గా మార్కెట్ నాన్ స్టాప్గా ర్యాలీ అయింది. సో ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ రావడం చాలా న్యాచురల్. సెకండ్ది వచ్చేసి బ్యాంకింగ్ ట్రెండ్. బ్యాంక్ నిఫ్టీలో హెవీ వెయిట్స్ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈరోజు ప్రెజర్ ఫేస్ చేశాయి. హెవీ వెయిట్స్ సపోర్ట్ చేయకపోతే ఇండెక్స్ హయ్యర్ లెవెల్స్లో సస్టైన్ అవ్వడం చాలా కష్టం. థర్డ్ది వచ్చేసి నో క్లియర్ టైమ్ లైన్ ఫర్ పీ స్టాక్స్. గ్లోబల్ పీ స్టాక్స్ గురించి పాజిటివ్గా అప్డేట్స్ వచ్చినా ఎగ్జాక్ట్ టైమ్ లైన్ లేకపోవడంతో ఇన్వెస్టర్స్ రిస్క్ తీసుకోకుండా ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటున్నారు. ఇవి 3 రీజన్స్ ఫర్ మార్కెట్ రివర్సల్. ఇప్పుడు గ్లోబల్ క్యూస్ చూద్దాం. గ్లోబల్ మార్కెట్స్ నుంచి ఈరోజు మిక్స్డ్ సిగ్నల్స్ ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్ మనకి ఉన్న బిగ్ రిలీఫ్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ $96.50 దగ్గర లెవెల్స్కి పడిపోవడం. ఇది మన ఇండియన్ ఎకానమీకి అండ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీకి చాలా పాజిటివ్ న్యూస్. US 10-year yields ఇవి 4.28% దగ్గర స్టడీగా ఉన్నాయి. డాలర్ ఇండెక్స్ వచ్చేసి 98.2 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. మార్నింగ్ US ఫ్యూచర్స్ పాజిటివ్గా ఉన్నా కూడా క్లోజింగ్ టైమ్స్కి కొంచెం కూలింగ్ ఆఫ్ అయ్యి దీని ఎఫెక్ట్ మన ఇండియన్ మార్కెట్ మీద పడింది. ఇప్పుడు టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ చూద్దాం. టాప్ గెయినర్స్ వచ్చేసి హిందాల్కో 2.81% ఇంక్రీజ్ అయింది. మెటల్ సెక్టార్లో ఈరోజు టాప్ పర్ఫార్మర్ అల్యూమినియం ప్రైజెస్ సపోర్ట్తో 1039.90 దగ్గర క్లోజ్ అయింది. అదాని సెకండ్ది వచ్చేసి అదాని ఎంటర్ప్రైజెస్ 2.77% ఇంక్రీజ్ అయింది. అదాని పోర్ట్స్ 2.51% ఇంక్రీజ్ అయింది. అదాని గ్రూప్ స్టాక్స్లో మంచి మొమెంటం చూసాం. ట్రెండ్ 2.64%. ఈ స్టాక్ ఇంకా స్ట్రాంగ్ మొమెంటంని హోల్డ్ చేస్తుంది. ఇప్పుడు టాప్ లూజర్స్ చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అరౌండ్ 1.78% లూజ్ అయింది. 795.45 లెవెల్స్కి డ్రాప్ అయ్యి ఇండెక్స్ని కిందకి లాగింది. ఇప్పుడు ఓఎన్జీసీ కూడా 1.69% పడిపోయింది. ఆయిల్ ప్రైసెస్ తగ్గడం వల్ల ప్రాఫిట్ బుకింగ్ చూసాం. టైటాన్ అండ్ అపోలో హాస్పిటల్ ఇవి కూడా ప్రాఫిట్ బుకింగ్ వల్ల 1% కంటే ఎక్కువ లాస్లో ఎండ్ అయ్యాయి. ఇప్పుడు చార్ట్ ప్యాటర్న్స్ చూస్తే నిఫ్టీ డైలీ నిఫ్టీ ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ ఆర్ రిజెక్షన్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఆర్ఎస్ఐ ఇప్పుడు 55.4 దగ్గర ఉంది. ఇది ఓవర్ బ్రాడ్ కాదు, కానీ షార్ట్ టర్మ్ ఎగ్జాక్షన్ని ఇండికేట్ చేస్తుంది. సపోర్ట్ లెవెల్స్ ఇమీడియట్ సపోర్ట్ 24,100 అండ్ మేజర్ సపోర్ట్ 24,000. రెసిస్టెన్స్ చూస్తే 24,400 ఇప్పుడు ఒక టఫ్ హార్డల్. ఇది దాటితేనే నిఫ్టీకి మొమెంటం ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్లో వీక్నెస్ ఎక్కువ ఉంది. 55,700 దగ్గర సపోర్ట్ హోల్డ్ అవ్వకపోతే ఇంకొంచెం కరెక్షన్ చూసే ఛాన్స్ ఉంది. రేపటి స్ట్రాటజీ ఏంటంటే వెయిట్ ఫర్ బ్రేక్అప్. నిఫ్టీ 24,400 పైన 50-minute క్యాండిల్ క్లోజ్ అయితేనే ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ ప్లాన్ చేయండి. సపోర్ట్ బయింగ్. మార్కెట్ ఇప్పుడు కన్సాలిడేట్ అయ్యే ఛాన్స్ ఉంది. 24,000 to 24,050 జోన్ దగ్గర బుల్లిష్ సైన్స్ వస్తే బయింగ్ ఆపర్చునిటీగా చూడొచ్చు. బ్యాంకింగ్ స్టాక్స్లో వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. వీడియో ఇన్ఫో మీకు హెల్ప్ అయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రేపటి మార్కెట్ ఓపెనింగ్కి ముందే టెలిగ్రామ్లో అప్డేట్స్ ఇస్తాను. సబ్స్క్రైబ్ టు G1 డే ట్రేడర్ తెలుగు. జై హింద్.